నేటి ఆధునిక జీవనంలో చక్కెర అనేది మనకు పరమ శత్రువుగా మారింది. ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక వ్యాధులకు మూల కారణమవుతుంది. అయితే నిత్య జీవితంలో చక్కెర వాడకాన్ని తగ్గిస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోజనాల కోసం నెలలు సంవత్సరాలు నిరీక్షించాల్సిన అవసరం లేదని, తీపికి కోత పెట్టిన కొద్ది రోజుల్లోనే అవి కనిపిస్తాయని వారు పేర్కొంటున్నారు. చక్కెరను మానేస్తే రోజుల్లోనే చక్కటి ఫలితాలు ఎలా సాధ్యమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చక్కెర తినడం ఆరోగ్యానికి మంచిది కాదని మనలో చాలా మందికి తెలుసు. అయితే ఏదో ఒక రూపంలో దాన్ని తీసుకుంటూనే ఉన్నాం. దీనివల్ల ఊబకాయం, ఫ్యాటీ లివర్, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ముప్పులు పొంచి ఉంటాయి. తీపి పదార్థాలను తీసుకోవడాన్ని తగ్గించేస్తే మితిమీరి తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలను తప్పించుకోవచ్చు. అంతేకాదు, ఎక్కువ కాలం నిరీక్షించాల్సిన అవసరం లేకుండానే ఆశ్చర్యకరమైన ఫలితాలను పొందవచ్చు. అందులో మూడ్ మెరుగుపడటం, చర్మ, దంత ఆరోగ్యం, విషయగ్రహణ సామర్థ్యం, క్రీడా సామర్థ్యం మెరుగుపడటం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పండ్లు, కూరగాయల్లో సహజ సిద్ధంగా లభించే చక్కెరలతో పెద్దగా నష్టముండదు. కానీ కృత్రిమ చక్కెరలతోనే మనకు ఇబ్బంది. కృత్రిమ చక్కెరలను ప్రాసెసింగ్, వంట లేదా తినేటప్పుడు ఆహారం లేదా పానీయాల్లోకి చేరుస్తారు. వీటినే యాడెడ్ షుగర్స్ అంటారు. అమెరికా FDA సూచనల ప్రకారం వీటిని రోజుకు 50 గ్రాములకు మించి తీసుకోకూడదు. అయితే 260కి పైగా వివిధ రకాల చక్కెరలు మార్కెట్లో లభిస్తున్నాయి. ఆహారాన్ని నిల్వ చేయడానికి, వాటికి తీపిని జోడించటానికి, రుచిని పెంచడానికి వీటిని వాడుతుంటారు. చాలా వరకు అనారోగ్యకరమైన అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాల్లోనే వీటిని ఉపయోగిస్తుంటారు. ఇలాంటి యాడెడ్ షుగర్స్ కలిసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల క్రోన్స్ డిసీజ్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి ఆటో ఇమ్యూన్ రుగ్మతలు, అధిక రక్తపోటు, దాదాపు 10 రకాల క్యాన్సర్ల ముప్పు పొంచి ఉంటుంది. ఈ నేపథ్యంలో యాడెడ్ షుగర్స్ కు స్వస్తి పలకడం లేదా తగ్గించడం వల్ల ఇలాంటి వ్యాధుల ముప్పు తగ్గడమే కాకుండా జీవన నాణ్యత మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చక్కెరను తగ్గించడం వల్ల AGEలు అనే హానికరమైన పదార్థ ఉత్పత్తి తగ్గుతుంది. వార్ధక్య ప్రక్రియను వేగవంతం చేయడం, అల్జీమర్స్ వ్యాధి వంటి దీర్ఘకాల సమస్యలతో ఈ పదార్థాలకు సంబంధం ఉంది. మెదడులో భావోద్వేగాలను నియంత్రించే రసాయనాలను చక్కెర అడ్డగిస్తుంది. అందువల్ల తీపిని తగ్గిస్తే కుంగుబాటు ముప్పు తగ్గిపోతుంది. ఒత్తిడి కూడా నియంత్రణలో ఉంటుంది. లివర్ స్టీటోసిస్ ఉన్న టీనేజీ పిల్లలు 8 వారాల పాటు చక్కెరను తగ్గించినా వారి కాలేయ ఆరోగ్యం మెరుగుపడినట్లు ఒక అధ్యయనంలో తేలింది. టైప్ 2 మధుమేహం ముప్పు కూడా బాగా తగ్గిపోతుంది. ఏదైనా పరీక్షకు ముందు తీపి తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఆలోచనల్లో స్పష్టతకు వీలవుతుంది. చక్కెర వల్ల ఏకాగ్రతకు భంగం కలుగుతుందని, మెదడులోని జ్ఞాపక శక్తికి సంబంధించిన గ్రాహకాలను అది అడ్డుకునే ముప్పు ఉందని పరిశోధనల్లో వెల్లడైంది.